అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మన తెలంగాణ స్టేట్లో టెట్ జూన్ 2026 సంబంధించి ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మనము ఇది బీఎడ్ 2015 తర్వాత 15 కంటే ముందు అని ఒక సెక్షన్ అయితే ఉంది. లాస్ట్ టైం కూడా ఉంది. దానిలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మేము ఏ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలనేది. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టెట్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నాయి, ఎక్కడ ఏ డీటెయిల్స్ కరెక్ట్గా మనం ఫిలప్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు వివరిస్తాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్. మరికొందరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మనకి ఏప్రిల్ 15 నుంచి 30 ఏప్రిల్ వరకు 2026 వరకు అయితే ఉండడం అయితే జరిగింది లాస్ట్ డేట్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫీజ్ పేమెంట్, ఫిల్ అప్లికేషను, పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్, నో యువర్ జర్నల్. సో ఇక్కడ ఫీజ్ పేమెంట్ అని ఉంది కదా, దీని మీద ఫస్ట్ మనం క్లిక్ చేయాలి. సో ఫీజ్ పేమెంట్ కట్టిన తర్వాత ఫిల్ అనే అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మనము రిమైనింగ్ అంతా ప్రాసెస్ అయితే చేయాలి, రైట్. సో ఇక్కడ ఫీజ్ పేమెంట్ మీద నేను క్లిక్ చేసిన. ఫస్ట్ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి గో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి గో మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. ఓకే, ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి క్యాండిడేట్ నేమ్. సో ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి స్టార్ మార్క్ ఉన్న ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో పక్కనే ఈమెయిల్ ఐడి ఉన్నది ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఉన్నది ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ కమ్యూనిటీ అంటే మన క్యాస్ట్, దాని మీద క్లిక్ చేయండి. మీ క్యాస్ట్ ఏందో సెలెక్షన్ చేసుకోండి. ఓకే, అండ్ పక్కనే ఆర్యుఏ డిజబిలిటీ ఏబుల్డ్ పర్సన్ అంటారు, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టు ఉంది. ఒకవేళ ఎస్ అంటే కనుక ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, ఆ ప్రాబ్లం కావచ్చు, అవన్నీ ఎంటర్ చేయాలి. ఆ ఎస్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎనేబుల్ అవుతాయి అక్కడ కింద. ఓకేనా. సో ఈ ప్రజెంట్ అయితే ఇక్కడ నో కాబట్టి నేను అంటే ఈ వచ్చిన క్యాండిడేట్ నో కాబట్టి నో అని పెట్టేసుకుంటున్నాను. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ? ఆఫ్ కోర్స్ ఎస్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఎగ్జామ్ పేపర్. ఓకే, సో పేపర్ 1 రాస్తారా, పేపర్ 2 రాస్తారా, బోత్ రాస్తారా, యువర్ చాయిస్ పెట్టుకోండి. తర్వాత ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్? సో ఇక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షను. సో ఒకవేళ వాళ్ళు ఎస్ అంటే కనుక ప్రజెంట్ ఏ పోస్ట్లో చేస్తున్నారు, ఎక్కడ ఏ డిస్టిక్లో చేస్తున్నారు, ఏ స్కూల్ నేమ్ ఏంటిది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, ఓకే ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటిది, ప్రజెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటిది, సో ఏమైనా పోస్టింగ్ వచ్చిందా, పోస్టింగ్ వస్తే పోస్ట్ పేరు పోస్టింగ్ నేమ్ ఏంటి, సో ప్రజెంట్ పోస్టింగ్ నేమ్ ఏంటి, ఇట్లాంటి అంతా కూడా ఆ టీచర్కి సంబంధించిన గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకు సంబంధించి మాత్రమే ఉంటాయి. సో మీరు గవర్నమెంట్ టీచర్ కాకపోతే ఆడ నో పెట్టేసుకోండి, అంతే, చాలా సింపుల్. అండ్ పక్కనే పాస్డ్ ఆర్ పర్సూయింగ్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేస్తే పాస్ అయిన వాళ్ళు అయితే కనుక ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 2 అని పెట్టుకోండి. ఇది నేను పేపర్ 2 అని పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ పేపర్ 2 అని వచ్చింది. అక్కడ పేపర్ 1 అని ఎగ్జామ్ పేపర్ 1 అని పెట్టుకుంటే ఇక్కడ పేపర్ 1 ఐ హ్యావ్ పాస్డ్ అని కనబడుతూ ఉంటుంది. సో అక్కడ పేపర్ 2 పెట్టుకున్నా కాబట్టి ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 2 అని ఉంటుంది. సో పర్సూయింగ్ అయితే పర్సూయింగ్ అని పెట్టుకోండి. ప్రజెంట్ బీఈడి ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు, డౌట్ ఏం లేదు. ఓకే, సో పాస్ అయితే నేను పాస్ అని పెట్టుకున్నా, మీరు చదువుతున్నారంటే పర్సూయింగ్ అని పెట్టుకుంటా. అలా క్లిక్ చేయండి, మీకు ఐడియా వస్తుంది పర్సూయింగ్ అని. సో మనము హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్? ఎస్, ఈ నోటిఫికేషన్ చదువుకొని మీరు వెళ్తున్నారు కదా, ఎస్. సో ఎస్ మీద క్లిక్ చేసి కింద ప్రొసీడ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది కొంచెం కింద. ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీ అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్షన్ చేసుకొని ఆ పక్కనే కనబడుతున్నటువంటి ఆ క్యాప్స్ ఏదైతే ఉన్నదో అక్కడ ఆ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసేసి ఇక్కడ డిక్లేర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఎడిట్ ఆప్షన్ ఇందులోకి వెళ్ళి కొన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎడిట్ ఆప్షన్లో జాగ్రత్త 1-2 సార్లు చూసుకొని పేమెంట్ అయితే చేయండి. ఇదిగోండి క్యూఆర్ కోడ్ వచ్చేసింది, నేను క్యూఆర్ కోడ్ని సెలెక్షన్ చేసుకున్నా.
ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే రావట్లేదు. సో పేమెంట్ అయితే కట్టేసిన సక్సెస్ఫుల్గా రావడం అయితే జరిగింది. ఇక్కడ అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు ఇది అని ఫ్రంట్ టు బ్యాక్ ఏం క్లిక్ చేయకండి దయచేసి. మీ పేమెంట్ సక్సెసా ఫెయిల్యూరా వచ్చేదాకా వెయిట్ చేయండి. కాబట్టి ఈ తప్పు అస్సలు చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. పేమెంట్ చేసేటప్పుడు అస్సలు ఈ మిస్టేక్ చేయొద్దు. సో జర్నల్ నెంబర్ వచ్చింది, జర్నల్ నెంబర్ కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అని క్లిక్ చేయండి. సో ఫ్రంట్ సెక్షన్లోకి వెళ్ళి కూడా ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినా ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి, నో ప్రాబ్లం. సో కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తుంది. అండ్ ఈ సెక్షన్ నుంచి మనం ఇక్కడ ఫాదర్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. యాజ్ పర్ ఎస్ఎస్సి మొత్తం ఎడ్యుకేషన్ స్టడీ ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి. లాస్ట్ టైము ఆ ఇంటి పేరుతో ఎంటర్ చేయలేదన్న ఫాదర్ నేమ్ మాత్రమే ఎంటర్ చేసినాము అని చాలామంది కామెంట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళు వేరే కాడ అప్లికేషన్ చేసినామన్నా నీ దగ్గర అప్లై చేస్తే బాగుండు అని కూడా చాలామంది అన్నారు. కాబట్టి దయచేసి అప్లికేషన్ దేనికైనా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, యాజ్ పర్ మన ఎడ్యుకేషన్ స్టడీస్ ప్రకారం వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫాదర్ నేమ్ అయిపోయాక మదర్ నేమ్ ఎంటర్ చేయండి. సో మదర్ నేమ్ ఎంటర్ చేసినాక సో డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, ఎస్. కొన్ని ఫ్రీజ్ అవుతాయి, ఫస్ట్ పేజ్లో ఏదైతే ఎంట్రీ చేసినామో డీటెయిల్స్ అవి ఫ్రీజింగ్ అయిపోతాయి. సో తర్వాత జెండర్, సో జెండర్ తెలుసు, మీ జెండర్ ఏందో సెలెక్షన్ చేసుకోండి. సో తర్వాత క్యాస్ట్ ఆల్రెడీ ఇవన్నీ ఈమెయిల్ ఐడి సెలెక్షన్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంది, సో ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్, సో మీ ఎస్ఎస్సి మెమోలోనే ఉంటుంది. ఎస్ఎస్సి మెమో మీరు ముందు పెట్టుకుంటే ఇవన్నీ మ్యాక్సిమం డీటెయిల్స్ కవర్ అయిపోతాయి. ఐడెంటిఫికేషన్ మార్క్ ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్ నెంబర్ 2 ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఓకే. సో కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఇదంతా ఎంటర్ చేసినాక. సో తర్వాత ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్, సో మీ హౌస్ నెంబరు, అందులోనే మీ విలేజు, మీ మండలు, స్టేటు, డిస్టిక్ ఇవన్నీ ఎంటర్ చేయండి అండ్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్, ఇందులో లాంగ్వేజ్ చూజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అని కనబడుతుంది కదా, అంటే మీ ఎగ్జామ్ ఏదైతే మీరు క్వశ్చన్ పేపర్ అటెండ్ అవుతున్నారో అది ఇక్కడ ఏదైతే మీరు తెలుగు పెట్టుకున్నారో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తుంది. ఉర్దూ పెట్టుకున్నారనుకోండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ అయితే కామను, అది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ రాదు క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ అయితే కామను. మీరు ఏదైతే ఇక్కడ లాంగ్వేజ్ పెట్టుకుంటారో ఆ ఇంగ్లీష్ అండ్ ఇక్కడ పెట్టుకున్న లాంగ్వేజ్ అయితే మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వస్తుంది, రైట్. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో కొంచెం కండిషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది కదా. ఈ కండిషన్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట చాలామంది. సో ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ద క్యాండిడేట్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆల్సో ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ టెట్ ఎగ్జామినేషన్, టెట్ ఎగ్జామ్ సబ్జెక్ట్ టు ద కండిషన్. ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకే అంటున్నారు. ఓకే, క్లియర్. సో తర్వాత ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని ఉంది మనకు రెడ్ మార్క్లో. పేపర్ 2, నేను పేపర్ 2 సెలెక్షన్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ పేపర్ 2 అని కనబడుతుంది. మీరు పేపర్ 1 సెలెక్షన్ చేసుకుంటే పేపర్ 1 అని కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ బీఈడి ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ అడ్మిటెడ్ అండ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ బీఈడి ఆర్ స్పెషల్ బీఈడి ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 December 2015 సెలెక్ట్ 1. అర్థమవుతుందా? 2015 తర్వాత మీరు కనుక పాస్ అయ్యారు లేదంటే చదువుతున్నారు అని అంటే కనుక ఫస్ట్ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. సో 2015 కంటే ముందు సెలెక్షన్ అంటే మీరు పాస్ అయితే కనుక సెకండ్ బబుల్ అని ఉంది కదా, ఇదిగోండి దీన్ని సెలెక్షన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ కొంచెం పర్సంటేజ్ మార్జిన్ అనేది కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఈ పాయింట్ అనేది చాలామందికి అర్థం కావట్లేదు అని అంటున్నారు. సో క్లియర్గా అర్థమైందా? రైట్. సో కొంచెం కిందికి మళ్ళీ మనం వస్తే కనుక ఇక్కడ మనకి ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్. సో ఇక్కడ బీఈడి, సో మీరు నేను బీఈడి క్వాలిఫై అయినా కాబట్టి బీఈడి చూపెడుతుంది. సో మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, స్పెషల్ బీఈడి కావచ్చు, బీఈడి కావచ్చు. ఏం పాస్ అయ్యారు మీరు? బీఈడి అని అనుకుందాం. సో బీఈడి సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆ బీఈడి చదివిన బీఈడి గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఎక్కడ చదివారు, యూనివర్సిటీలో చదివారా, ఏడ చదివారు అనేది ఇందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకొని పక్కనే ఆ కాలేజ్ పేరు అయితే మెన్షన్ చేయండి. ఓకే. సో మెన్షన్ చేసిన తర్వాత కింద మీరు ఇప్పుడు పైన బీఈడి అని పెట్టారు. సో బీఈడిలో ఏంటి, మ్యాథమెటిక్స్ అండ్ సైన్సా, సోషల్ స్టడీసా? సో పైన మీరు ఏం పెట్టారు, ఏం చదివారు అనే దాన్ని బట్టి సెలెక్షన్ పెట్టుకోండి, అట్లా అనమాట. క్లియర్. సో తర్వాత
10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్, అంటే 1వ తరగతి నుంచి వెళ్ళి 7వ తరగతి వరకు ఏ డిస్టిక్లో చదివారు, ఓకే చదివింది రెగ్యులరా మరి వితౌట్ రెగ్యులరా అనేది ఉంటుంది, అది సెలెక్షన్ చేసుకోండి. అండ్ స్కూల్ పేరు ఉంటుంది కదా, స్కూల్ పేరు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఎట్లా అన్నమాట, చాలా సింపులే, పోయినసారి లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నది. కాకపోతే ఏంటంటే కొంచెం వెబ్సైట్ అనేది లైట్గా డిజైన్ చేసిండు అంతే, అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఓకే, సో ఇక్కడ నేను చూపెడుతున్నా చూడు. సో దీన్ని బట్టి 1 to 7 సెలెక్షన్ చేసుకున్న డిస్టిక్లను బట్టే కింద మీకు లోకల్ డిస్టిక్ అని కనబడుతుంది, అవునా. సో లోకల్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, తర్వాత ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్ డిగ్రీ ఇన్ ఓపెన్ మోడ్ అని కనబడుతుంది. అంటే 10th క్లాస్ లేకుండా డైరెక్ట్ డిగ్రీ చదివే అవకాశం గతంలో ఉండే, అట్లా ఎవరైనా చదివిర్రా? ఓకే, 10th క్లాస్ చదవకుండా డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎస్ పెట్టుకోండి, వాళ్ళకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడగదు. మ్యాక్సిమం అందరూ 10th క్లాస్ చదివిన తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళే చాలామంది ఉంటారు, కాబట్టి నో అని పెట్టుకోండి అట్లా చేసిన వాళ్ళు. సో నో అని పెట్టుకుంటే ఆ ఎస్ఎస్సి బోర్డు సిబిఎస్ఆ రెగ్యులరా అదర్ బోర్డా ఏ బోర్డు, ఆ బోర్డు సెలెక్షన్ చేసుకొని ఆ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని మెన్షన్ చేయండి, రాయండి అక్కడ. ఓకే, సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అండి. సో ఇప్పుడు June 2026 నాడు ఇప్పుడు ఎట్లయితే ఎగ్జామ్ టెట్ కండక్ట్ చేశారో ఎంట్రన్స్ ఎగ్జామ్, గతంలో ఏమన్నా మీరు పాస్ అయ్యారా? పాస్ అయితే ఆ ఎగ్జామినేషన్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అక్కడ రాయండి అని అంటున్నారు. ఏ ఇయర్లో కండక్ట్ చేస్తారో ఆ ఇయర్లో అన్నీ కనబడతాయి. వీలైతే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఎస్ అంటేనే అక్కడ ఆ టెట్ డీటెయిల్స్ అనేది ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అయితే, లేకపోతే డిజేబుల్ అయినా ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ రాయడానికి టెట్ ఎగ్జామ్ రాయడానికి సెంటర్స్ 16 సెలెక్షన్ చేసుకోవాలి, ఇది ఈ విధంగా. ఓకే, సో మీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ సెలెక్షన్ చేసుకోండి. కొంచెం కిందికి రండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు స్కాన్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. 200 KB లోపు జేపీజీ ఫార్మాట్లో ఫోటో ఉండాలి. 50 KB లోపు మీకు సిగ్నేచర్ ఉండాలి. అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అండ్ అటాచ్మెంట్ ఇక్కడ చూస్ ఫైల్ అన్న తర్వాత అక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి, గ్రీన్ బటన్ మీద, లేకపోతే అప్లోడ్ కాదు. ఓకే, సో సిగ్నేచర్ అయినా కంతే, ఫోటో అయినా కంతే. చూస్ ఫైల్ అన్న తర్వాత ఫైల్ సెలెక్ట్ అయిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి 1 by 1, రైట్. సో కొంచెం కిందికి వచ్చి డిక్లేర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఓకే ఉంటే ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ అంతా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది పెట్టుకోకూరు, ఇక 1-2 సార్లు ఇక్కడనే మీరు చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. సో ఓకే ఉంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లియర్, నాకు ఓకే ఉన్నాయి కాబట్టి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా వచ్చింది. కన్ఫర్మ్, ఎస్ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇలా మీరు కూడా మీకు పాసిబిలిటీ ఉంటే మీ డెస్క్టాప్లో మీ ల్యాప్టాప్లో చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. అప్లికేషన్ ప్రింట్అవుట్ అయిపోయింది. టెట్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన టెట్ June 2026 సంబంధించి ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మతోట ఏరియాలో SBI బ్యాంక్ పక్కన రోడ్ నెంబర్ 7 కరీంనగర్ డిస్టిక్లో ఉంటుందండి. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. నా ఛార్జెస్ అయితే నేను తీసుకుంటా, ఫ్రీ అయితే కాదు.